ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్యంలో ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో యేసేపు వారి గురించి వాక్యాన్ని ధ్యానించుకుందాం. వేరే నీకు పుణ్యం ఉంటుంది, నన్ను గుర్తుపెట్టుకొని ఈ జైల్లో నుంచి బయటికి తీసుకురారా అని యేసేపు అక్కడ ఉన్నటువంటి రాజు కొలువులో పనిచేసేటువంటి ఒక ఉద్యోగితోటి మాట్లాడతాడు. యేసేపు ఆ ఉద్యోగికి ఒక మేలు అనేది దేవుని బట్టి చేస్తాడు. ఏంటిదంటే ఆ ఉద్యోగం చేసేటువంటి వాడికి ఒక కళ వస్తుంది. ఆ రోజు రాత్రి ఒక కళ వస్తుంది. కళ వచ్చిన తెల్లారే వాడు మూతి మార్చుకొని జైల్లో కూర్చొని ఉంటాడు. పక్కన యేసేపు చూసి, అన్న ఏమైంది ఇట్లా కొన్నావు, మూతి ఎందుకు మార్చుకుని, అన్నం పెట్టారు కదా ఈరోజు, ఎందుకు ఎట్లా కొన్నావు అని అడిగితే వాడు చెప్తాడు, మూతి మార్చుకున్నది అన్నం పెట్టలేదనో ఇంట్లో వాళ్ళు వచ్చి చూడలేదనో కాదు కానీ కళ ఒకటి వచ్చింది రాత్రి, బాగానే ఉంది, కానీ దానికి అర్థం చెప్పేటువంటి వాళ్ళు లేరు. దాని గురించి బాధపడతా ఉన్నా అని చెప్పారంటే, అవునా అయితే ఆ కళ గురించి చెప్పు. ఆ కళ గురించి తెలియజేయాల్సినటువంటి మనుషుడు అది ఎవరన్నా ఉంటే దేవుని ప్రతినిధులకే కదా తెలిసేది, కాబట్టి చెప్పు అని అర్థం వచ్చేటట్లుగా యేసేపు మాట్లాడి వానికి సమాధానం చెప్తే వాడు చెప్తాడు. ఆ చెప్పిన కళకి యేసేపు సమాధానం చెప్తాడు. ఆ చెప్పిన సమాధానము ఒక 3 రోజుల తర్వాత జరుగుతుంది. ఆ కళ 3 రోజులకు జరుగుతుంది. కళలో ఏదైతే ఉన్నదో అదే జరుగుతుంది. ఆ కళ జరిగి ఆ ఉద్యోగి బయటికి పోయేటప్పుడు, జైల్లో నుంచి బయటికి పోయేటప్పుడు యేసేపు వాడిని అడుగుతాడు, అన్నా నువ్వు నన్ను మర్చిపోగాకు, నువ్వు జైలుకి ఎవరన్నా వస్తే ఏదో ఒక తప్పు చేసి వస్తారు, కానీ నేనేమి తప్పు చేయలేదు, అలా అన్యాయంగా నేను జైలుకి వచ్చిన తర్వాత కూడా జైల్లో కూడా నేనేం తప్పు చేయలే, నా గురించి రాజుగారితో మాట్లాడన్నా అని చెప్పానంటే, సర్లే మాట్లాడతలే అని పళ్ళు పిలుచుకుంటా పోతున్నాడు. పోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఆదికాండము 40 అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉన్నది. అయితే పానదాయకుల అధిపతి యేసేపును జ్ఞాపకం చేసుకోనక అతను మర్చిపోయాను. వాడికి ఎంత మేలు చేసిండు యేసేపు, ఎంత మేలు చేసిండు వాడు మర్చిపోయాడు. అవసరం తీరిపోయింది కదా, మర్చిపోయాడు వాడు. యేసేపు ధైర్యం తెచ్చుకుంటాడు. ఇలాంటివి అప్పటి వరకు ఎన్నో జరిగినాయి, ఇంతకు మించి జరిగినాయి. ధైర్యం తెచ్చుకుంటాడు. ఈ మాటలు వింటున్న మీరు గుండెని రాయి చేసుకొని ఉండాలి, ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ జైల్లోకి రావటానికి కారణం ఈ పానదాయకుల అధిపతి, ఆ ఉద్యోగం చేసేటోడు కాదు, సాక్షాత్తు దేవుడే. యేసేపు జైల్లోకి రావటానికి కారణం సాక్షాత్తు దేవుడే. యేసేపు అదొకసారి గుర్తు చేసుకొని ఆ వెనుకటి జీవితంలో జరిగినటువంటి వాటిని అన్నిటిని ఒకసారి తవ్వి తీసి మన జీవితంలో దేవుని చిత్తం ఏం జరుగుతూ ఉన్నదని ఆలోచన చేస్తే బలపరచబడ్డాడు. ఎలాగంటే ఆదికాండంలో 37వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. యేసేపు వాళ్ళ ఫ్యామిలీ తోటి చెప్తాడు ఈ మాట. అతడు ఇంకొక కలకాన్ని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడనని చెప్పాను. యేసేపుకి
మొదట కళ వస్తుంది, ఆ వచ్చిన కళని ఫ్యామిలీతో చెప్తుంది. అటు తర్వాతనే మళ్ళీ ఇంకొక కళ వస్తుంది. ఆ ఇంకొక కళ వచ్చినప్పుడు మనం చదువుకున్నది ఏంటంటే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ వచ్చి యేసేపుకి సాగిలపడి నమస్కారం పెడతా ఉన్నట్లుగా వచ్చినాయి. అర్థం ఏంటంటే యేసేపు ఫ్యామిలీ వచ్చి యేసేపుకి సాగిలపడి నమస్కారం చేసినట్లు అర్థం. ఆ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు చెప్తే నవ్వుతారా, సంతోషపడతారా? చేతిలో ఏదింటే అది తీసుకుని కొడతారు, అంతే కదా. నీవేమో చిన్నోడు, నీకంటే నీ ఇంకా ముందు చాలా మంది ఉన్నారు వాళ్ళని మించినటువంటి పని చేసి నిలబడతావా మా ముందు? మేము వచ్చి నీకు కాళ్ళు మొక్కుతావా? మేమంటే మొక్కిన అన్నదమ్ములు అని. తల్లిదండ్రులు కూడా మొక్కుతారా? తల్లిదండ్రులు పిల్లల కాళ్ళు మొక్కుతారా? చెప్పండి, మొక్కుతారా? మొక్కరు కదా. మరి ఇదేంటి అని మండిపడతారు, యేసేపు మీద మండిపడతారు. ఆ ఉద్యోగం చేసేటువంటి వాడికి ఈ విషయాలన్నీ తెలియదు. కానీ యేసేపు జీవితంలో దేవుని ఉద్దేశం జరుగుతూ ఉన్నది. ఆ దేవుని ఉద్దేశం జరిగేటప్పుడు యేసేపు ఈ రాజు దగ్గర పనిచేసేటువంటి వాళ్ళతోటి మాట్లాడి నన్ను వీలైతే నన్ను బయటికి తీసుకురా అని చెప్పనని మాట్లాడితే వాడేమో మర్చిపోతాడు. ఈ మర్చిపోయిన తర్వాత యేసేపు వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకుంటాడు. మన జీవితాల్లో మనుషుల మీద, ఇంకోళ్ళ మీద, అయినోళ్ళ మీద, రక్త సంబంధికుల మీద నమ్మకం పెట్టుకుంటే వచ్చేటువంటి లాభం, ప్రాఫిట్ ఏమీ ఉండదు. చివరికి ఏం జరుగుతుందంటే మోసపోయినటువంటి స్థితిలో మనం ఉండటమే కాక పోయిన కాలాన్ని వెనక్కి తెచ్చుకోలేము. మోసపోతే అప్పుడు దాకా మనం నమ్ముకొని పోతే పోయిందిలో మోసపోయాను, మళ్ళీ ఇంకా టైం ఉంది కదా, ఇంకా ముందు వచ్చే రోజుల్లో కొంచెం జాగ్రత్త కలిగి ఉందామని చెప్పనని అనుకొని ముందుకు పోవచ్చు. కానీ పోయినటువంటి సమయాన్ని తిరిగి తెచ్చుకోలేము కదా, తిరిగి అయితే తెచ్చుకోలేము. ఈ పరిస్థితులన్నీ కూడా మన జీవితాల్లో ఎదురైనప్పుడు మనము మన నమ్మిక, విశ్వాసము దేవుని మీద నుంచి తొలగిపోనివద్దు. యేసేపు ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకు ధైర్యం తెచ్చుకున్నాడయ్యా అంటే దేవుడు చూపించినటువంటి, దేవుడు చెప్పినటువంటి, దేవుడు మీకు వాగ్దానం చేసినటువంటి దర్శనాలు, వాగ్దానాలు, ఆయన మీకు మాట్లాడి ఆయన మీకు కనపరిచినటువంటి దర్శనాలు ఏమైతే ఉన్నాయో వాటి మీద నుంచి మీ జీవితాన్ని, విశ్వాసాన్ని పక్కకు తొలగనియ్యనే వద్దు. మనుషుల్ని నమ్ముకున్నాడు యేసేపు. నమ్ముకున్న తర్వాత యేసేపు జీవితంలో ఏం జరిగిందంటే మోసపోయాడు. జైల్లో ఉండి వాడు ఏదో చేస్తాడు అనుకొని వాడిని నమ్ముకుంటే వాడు మర్చిపోయిందని చెప్పనని రాయబాడు ఉన్నాడు. మర్చిపోయిందంట వాడు. ఇలాంటి డిఎన్ఏలు చేసిన మేలును కూడా మర్చిపోయేటువంటి ఈ మనుషుల తాలూకు తోబుట్టువులు మనకు కూడా అక్కడక్కడ కనపడతారు. మన జీవితాలు దేవునికి, మనుషులకు కాదు, దేవునికి. వాడేమో నమ్ముకొని మన జీవితాన్ని వానికి అప్పచెప్తే వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. వాడిని నమ్మొద్దు, వాని మీద నమ్మిక పెట్టుకోవద్దు. మనల్ని కాపాడి, మనల్ని సంరక్షించి, మనల్ని క్షేమంగా నిలబెట్టేటువంటి దేవుని మీద మన విశ్వాసం అనేది, నమ్మకం అనేది ఉండాలి. మన జీవితాలు దేవునికి, మనుషులకి కాదు. మనుషులకైతే ఇలాగనే
మళ్ళా చేతులతో తీసుకునేటువంటి అవకాశం లేకుండా వాళ్ళ మోసాలలో పడి కొట్టుకుపోతాయి మనుషులను నమ్ముకుంటే. ఈరోజు వాక్య ధ్యానము ఈరోజు వాక్యంలో ఏమై ఉన్నదంటే, వాక్య ధ్యానము అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగూ చెప్పబడి ఉన్నది. ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడుగా ఉన్నాడంట. 1000 సంవత్సరాల తర్వాత రాయబడినటువంటి ఈ లేఖనాన్ని ఇప్పుడు మీకు ధ్యానం చేసి చెప్తా ఉన్నా, మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం ఈ లేఖనాన్ని. ఈ లేఖనము రాయబడక మునుపు 1000 సంవత్సరాల కిందట యోసేపు జీవితంలో జరిగింది. ఏమని జరిగిందంటే, యోసేపు దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఎక్కడో దేశంలో ఉన్నటువంటి యోసేపుని అదే దేశానికి అధిపతిగా నిలబెట్టాడు. నమ్మదగినటువంటి దేవుడు. ఆయన యందు విశ్వాసం కనుక ఉంచితే మర్చిపోడు. ఆయన మనల్ని దిద్దు కలపడం, ఆమె మట్టిలో కలిపి, లేకపోతే కనబడినటువంటి చీకటి వీధిలోకి నెట్టేసి ఏమైపోయింది పో అని చెప్పానని అనుకునేటువంటి దేవుడైతే కాదు. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా మనుషులు చేస్తారు. అయిపోయింది పని, అయిపోయింది. మనం ఏదైతే వీడికి చేయాలనుకున్నామో అది చేసినాం, అయిపోయింది, దానికి ఇక రోజులు అనేవి లేవు అని చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు. కానీ దేవుడు యేసు ప్రభు అటువంటి ఆలోచనలు కానీ, అటువంటి స్థితిగతులు కానీ, ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి కలగనివ్వడము. ఆ పరిస్థితులను, ఆ స్థితిగతులను వారి మీదకి, వారి వాళ్ళ జీవితాల్లోనికి మన దేవుడు తీసుకురాడు. ఆ లేఖనం పక్కనే నేను లేఖనంలో కొంచెమే చదివా. మన వాక్యము ఏదైతే ఉన్నదో ఆ కొంచెమే చదివా. ఆ కొంచెము పక్కన ఇంకొక మాట ఏమన్నదంటే, ఆయన తన స్వభావానికి విరుద్ధముగా ఏది కూడా చేయడు. తన స్వభావానికి విరుద్ధంగా. మనుష్యుని స్వభావం ఏంటి? నమ్మించటం, మోసం చేయటం, అవసరం తీరినాక వదిలిపెట్టడం. ఇది మనుష్యుని స్వభావం. పాము స్వభావం ఏంటి? అందరికి తెలుసు. పాము స్వభావం ఏమిటంటే, ఎంత దగ్గరకు దిగి అది ఏదో ఒకనాడు కాటేస్తుంది. పాము స్వభావం. మనుష్యుని స్వభావం ఇది. అలాగనే దేవునికి ఉండే స్వభావము అంటే స్వతహాగా దానికి ఉన్నటువంటి ఆ బుద్ధి అనేది వాటికి ఉంటుంది. మన దేవుని గురించి ఏమి రాయబడి ఉన్నదంటే, ఆయన తన స్వభావమునకు విరుద్ధముగా ఏది కూడా చేయలేడు అని ఉంది. అంటే ఆయన బుద్ధి ఏమై ఉన్నదో దానికి విరుద్ధంగా ఏది కూడా చేయడు. ఆయన బుద్ధి ఏందో చెప్పన, బైబిల్ అంతా చదివితే యేసు ప్రభు ఏమంటాడో తెలుసా? ఆ కొత్త నిబంధన గ్రంథంలో దేవుని గురించి చెప్పమంటే ఒక మాటలో నేనేం చెప్తానంటే, మంచి అని 2 మాటలు రాసి పెడతాడా, దాని మీద యెహోవా దేవుని కూర్చోబెట్టవచ్చు. అదే మన దేవుణ్ణి ఆ మంచి అనే మాట మీద కూర్చోబెట్టవచ్చు. దానికి మాత్రమే ఈయన సంబంధించినటువంటి దేవుడు. మంచికి మాత్రమే ఈయన సంబంధించిన దేవుడు, మరి దేనికి కూడా కాదు. ఈ మంచి స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏది కూడా చేయడు. చెడు చేస్తాడా యెహోవా దేవుడు అంటే, యేసు ప్రభు అంటే చేయడు. ఆయన స్వభావము అది కాదు. చెడు చేసే స్వభావం ఆయనది కాదు. కొన్ని ఒకసారి కాకుండా ఒకసారి ఆయన చేస్తాడా అంటే, ఒకసారి కాకుండా ఒకసారి అయినా నువ్వు చేస్తావు, దేవుడు చేయడు అని నేను చెప్పగలుగుతా. యేసు ప్రభు కూడా
కొత్త నిబంధనలో చదువుకుంటా ఉంటే కొన్ని సందర్భాల్లో ఈ విషయాన్ని యేసు ప్రభు కూడా ప్రస్తావించి చెప్తాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడయ్యున్న లాగున మీరు కూడా పరిపూర్ణులుగా ఉంటారు, ఈ ఆజ్ఞలని, ఈ క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తే. ఇట్లాగా చెప్పుకుంటూ వెళ్తా ఉంటాడు. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏమి చేయడంటే అర్థం ఏంటంటే, ఆయన ఏదైతే మనుషులకు ఉద్దేశించి ఉండడం మేలు చేయాలని ఆ మేలును తప్పించి ఇంకొకటి ఏది కూడా చెయ్యడు. ఆ మేలు చేసే దేవునికి, ఆ నమ్మదగినటువంటి పరిశుద్ధునికి ఈ రోజున మన నమ్మకాలను అప్పగించి ఉన్నటువంటి నమ్మకాన్ని స్థిరపరచుకొని బలపరచబడదాం. ఆ మేలు చేసే దేవునికి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఉదయకాలపు అయ్యా వాక్య ధ్యానంలో యేసేపును సరిహద్దులు దాటించి ఒక ముక్కు మతము తెలియనటువంటి ప్రజల మధ్యలో మీ శ్రేష్టమైనటువంటి నామమును బట్టి బలమును చూపించి విశ్వాసమును యందు నిలిపినటువంటి యేసేపుకు ఒక గొప్ప స్థితిని అనుగ్రహించినటువంటి నీవు, నీ యందు విశ్వాసం ఉంచినటువంటి నీ ప్రజల జీవితాలలో కూడా శ్రేష్టమైనటువంటి గొప్ప స్థితిని మీరు సిద్ధపరిచి అనుగ్రహించమని, అలాగే తండ్రి నీ యందు విశ్వాసము నిలిపి నీ పరిశుద్ధత యందు నిలకడగా నిలిచి నీతో పాటు నడిచేటువంటి భాగ్యమును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, ఈ పరిపూర్ణతకు ఈ మనవులను ప్రతిష్ఠించి నువ్వు నమ్మదగినటువంటి దేవుడవని మా జీవితాలలో నీ స్వభావమును కనపరచమని, సమస్త మహిమను మీకు ఆపాదించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప శాశ్వత కాలము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.